పొద్దున పొద్దున లేవంగానే అందరైతే బాత్రూంలోకైతే పోతారు. అట్లనే నేను గూడా పోయినా. కాకపోతే మా బాత్రూంలో ఒక స్నేక్ అయితే మంచిగా కూసుంది మూలకు. ముందుగా అయితే భయపడ్డా. తర్వాత బయటికైతే పోయినా. బయటకొచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చంపుదామా అని ప్లాన్‌లయితే చేసినాం. కాకపోతే ఏందంటే బాత్రూమ్ చిన్నగున్నందువల్ల అది మూలకైతే కూసుంది. మాకు క్లియర్‌గా అయితే కనపడలే. నేనేం చేసినా అంటే కెమెరా అయితే ఒక కట్టెకి కట్టి ఫస్ట్ అయితే పాము ఎక్కడుందో ఫస్ట్ దాని లొకేషన్ అయితే చూడడం జరిగింది. చూపిస్తా చూడండి ఒకసారి మీరు. అది ఎంత మంచిగా మాకు భయపడైతే అది మూలకైతే కూసుంది. నేనైతే పాము ఏదో వేరే పాము అనుకున్నాం. కాకపోతే అది దాన్ని ఏమంటారు జేరుగొడ్డు, జేరుపోతని అది అంటారు. దాన్ని చంపుదాం అనుకున్నాం. కాకపోతే ఏందంటే ఆ పామయితే ఏం చేయదంట. జస్ట్ తోకతోని కొడతదని, కొరుకుతదని అయితే చెప్పిర్రు. మేము ఫస్ట్ అయితే పామునైతే చూడడానికైతే ట్రై చేసినాం. కనపడలే. అక్కడ సైడ్ ఉంది. ఆ బకెట్‌ని చూసారా అక్కడ సైడ్ అయితే ఉంది. ముందుగా కెమెరా అయితే నేను ఒక కట్టె కట్టయితే పామును లొకేట్ చేయడానికి ట్రై చేసిన. చూడండి ఒకసారి ఏ విధంగా అయితే పామయితే మంచిగా పండుకుందో మూలకు. అక్కడ కొంచెం ఏందంటే చీపురు అవోటి ఇవోటి ఉండేసరికి అది దాని చాటుకైతే పడుకుంది. క్లియర్‌గా అయితే కనపడలే. కెమెరా ఇంకొంచెం సెట్ చేసిన. మీకు కొంచెం కనిపిస్తుందో చూడండి ఒకసారి పాము. ఇప్పుడైతే క్లియర్‌గా కనిపిస్తది చూడండి. ఒక పాము కనిపించింది చూసారా? మూలకి ఎంత మంచిగా పండుకుందో. అవన్నీ మెల్లమెల్లగా చీపురు అవన్నీ అయితే తీసినాము. తీసిన తర్వాత కూడా అక్కడి నుంచి అయితే అసలు ఒక ఇంచు కూడా జరగలే. పాము ఆడనే అయితే ఉన్నది. ముఖ్యంగా ఏందంటే ఇలాంటి పాములు విలేజెస్‌లో రావడం జరుగుతది. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లమ్ అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త అయితే ఉంచుకోకండి. ఇలాంటి పాములైతే రావడం జరుగుతది. ఇది నార్మల్ స్నేకే కావచ్చు గానీ, ఇంకా తాచుపాములు, నాగుపాములు అవైతే వస్తాయి రస్సెల్ స్వైపర్స్. అందుకే జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా టైలెటు ఏ విధంగా అయితే ఉందో బాత్రూము. ఇందులో చిన్నగుంది కాబట్టి పామయితే మంచిగా పడుకుంది మూలకు. చూసి నేనైతే భయపడ్డా. కానీ చంపుదామంటే మాకు అందరూ చెప్పిర్రు దాన్ని చంపొద్దని చెప్పి అన్నారు కాబట్టి దాన్నైతే మెల్లగా బయటకైతే పంపించేసినాం. ఎళ్ళిపోయింది. చూసారు కదా! మీరు కూడా జాగ్రత్త అయితే ఉండండి. జాగ్రత్తగా మీరు వాష్‌రూమ్‌కెళ్ళి వచ్చేటప్పుడు కూడా చూసుకోండి. 1, 2 సార్లు చూసుకొని చెక్ చేసుకొని పోండి. చూసారు కదా! ఏ విధంగా అయితే ఉందో. దాని దగ్గరికి పోతే నాకైతే ఒళ్ళు ఒక్కసారే జలధరించినట్టు అనిపించింది. మస్తు భయమైతే ఏసింది. కానీ పామైతే మంచిగా పండుకుంది. ఎవ్వరు ఎన్ని పనులు చేసినా నేను నుంచి పోనని. అక్కడి నుంచి మెసుతనే లేదు. మేము పక్కపొంటి అన్ని కథలు పడ్డా కూడా పామైతే ఆ నుంచి పోనే పోలే. మీరు ఇంటి దగ్గర సామాన్లయితే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోరి. ఎక్కువ ఎక్కువ సామాన్లయితే ఉంచుకోకర్రి. పాములైతే ఇట్లా వస్తూ పోతుంటాయి. మందలించిపోతాయి మరి.